అందరికీ జై శ్రీరామ్ అండి. ఇది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో నేను చేస్తున్న మొదటి వీడియో దేవాలయాల టూర్స్, టెంపుల్ టూర్స్. ఇది బద్దిపూడి గ్రామంలో మాచవరం నుంచి బద్దిపూడి వచ్చే దారిలో బద్దిపూడి గ్రామంలో ఉన్న దేవాలయం ఇది. దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఒక పురాతన దేవాలయం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఆ గుడి లోపలికి వెళ్ళి దాంట్లో ఏముందో, అది ఏ దేవుని దేవాలయమో, చాలా పురాతనంగా గోడలన్నీ పగిలిపోయి ఊడిపోతున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇంత పెద్ద ఇది రావి చెట్టు, ఇంత పెద్ద రావి చెట్టు ఉంది. చుట్టుపక్కల ప్రదేశాలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇది టెంపుల్ ముఖద్వారం. చాలా పెద్ద గోడలు ఉన్నాయి. ఓం నమః శివాయ. మనం గుళ్ళోకి ఎంటర్ అయ్యామండి. చూడండి, ఇది ధ్వజస్తంభం అనుకుంటా. ఇది ఇక్కడ దీన్ని ఇలాగే కాంపౌండ్ లోపల పెట్టేశారు. ఫస్ట్ మనం గుడి లోపల చూద్దామా, గుడి బయట పరిసర ప్రాంతాలు చూద్దామా? సరే, ఇది గుడి లోపల ప్రదేశాలు. చూడండి, మొత్తం చెట్లు, మొక్కలు, ముళ్ళు, కొమ్మలు, చాలా భయంకరంగా ఉంది. నేను ఒక్కడనే ఉన్నా ఈ గుడి లోపల ఇప్పుడు. ఇది బద్దిపూడి గ్రామానికి బయట, ఊరి లోపల లేదు. ఇది గుడి చుట్టుపక్కల చూద్దాం ఒకసారి. చివరిలో ఇది ఏ గుడి, ఏ స్వామివారి గుడి లోపల చూద్దాం. నేను ఫస్ట్ గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, నేను ఇక్కడ నుంచి అక్కడ ఎంటర్ ఇలా గుడి చుట్టూరు తిరుగుతున్నా. ఇది ఈ గుడి వెనక భాగం. చూడండి, ఈ చెట్లు, ఈ కాంపౌండ్ లోపల ఈ గుడి ఎంత భయాందోళనగా ఉందో. పక్కన రోడ్డు మీద బైకులు వెళ్తున్నాయి, అదేంటిదో కానీ ఈ గుడిని మటుకు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటా. ఇక్కడ ఏమున్నాయి దీని లోపల చూద్దాం. ఇక్కడ ఏం లేవండి. ఇది పాత గుడి, చెట్లు. ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, టేకు చెట్లు ఉన్నాయి. చాలా ఈ గుడి చూడండి, వెనక వైపు నుంచి చూపిస్తున్నా. ఈ గుడి లోపల ఏముందో, గుడి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఇలా రౌండ్ తిరిగేసి అటు వెళ్ళిపోదాం. అదిగోండి, ఇటు సైడ్కి వచ్చేసాం. ఈ గుడి వెనక భాగం. ఇది ఎంత పురాతనమైందో, ఎప్పుడు గుడి అనేది కూడా ఎక్కడ రాసిలేదు. ఇక్కడ సపోటా చెట్టు ఉందండి, సపోటా కాయలు. మీరు ఇంతకుముందు చూసారో లేదో, మేమైతే మా ఊరు చుట్టుపక్కల ఈ సపోటా కాయలు ఉంటాయి, బాగా తినేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు. మీరు ఎంతమంది సపోటా కాయలు తిన్నారో కింద కామెంట్ చేయండి. ఈ కాయలు చెట్టుకైతే పచ్చిగా ఉంటాయి, కోసిన తర్వాతే పండుతాయి. చూద్దాం, ఒకటన్నా పండుకాయ దొరుకుతుందేమో. అదిగో ఇది పండుగ ఉంది. ఖరాబ్ అయి ఉంటే తినకూడదు. పండుగ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది. మరి ఖరాబ్ అయినాయా బాగున్నాయా తెలియదు. ఈ మధ్య పడ్డ వర్షాలకి అన్ని కాయలు కింద రాలి పడిపోయి ఉన్నాయి. చూడండి, ఈ గుడి చూద్దాం. మనం ఫస్ట్ గుడి చూద్దాం.
లాస్ట్లో సపోటా కాయలు తిందాం. మర్చిపోకుండా మీరు ఎంతమంది చిన్నప్పుడు సపోటా కాయలు తిన్నారో కింద కామెంట్ చేయండి, తిని ఉంటే. ఇది ఒక గుడి, ఇది ఒక గుడి ఉంది. ఈ రెండు ఏ దేవుడు ఏ స్వామివారు చూద్దాం. ఇది నా ఫస్ట్ వీడియో, తప్పులుంటే క్షమించండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది. ఇది ధ్వజస్తంభం కోసం కట్టిన అరుగు అనుకుంటున్నా. మరి ఈయన ఏ స్వామివారో మీరే కామెంట్ చేయండి. ఇది ఇక్కడ ఆ ధ్వజస్తంభం కోసం వేసిన ఇది శిలాప్రతిష్ఠ. మరి దీన్ని వాళ్ళు చేశాక అది పడిపోయిందా మనకైతే తెలీదు. ఈ గుడి గురించి కూడా తర్వాత తెలుసుకుందాం. ఈ గుడి గురించి బద్దిపూడి గ్రామంలో ఉన్న ఈ గుడి గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇది ఈ గ్రామంలో వాళ్ళు గుడి కట్టడానికి ఇచ్చిన డబ్బులు, చదివింపులు, చందాలు అంటారు మా భాషలో. చందాలు వేసుకొని ఇలా వాళ్ళ పేర్లు గుడి మీద రాసుకుంటారు. ఆ డబ్బులతోనే ఈ గుడి నిర్మిస్తారు. ఇప్పుడు చూద్దాం ఈ గుడి లోపల ఎవరున్నారు. ఓకే, అయితే ఇది ఆంజనేయ స్వామివారి విగ్రహం అండి. అయితే ఈ గుడి, ఇది రాముల వారి దేవస్థానం అనుకుంటా. ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉంది చూడండి. చాలా పెద్ద విగ్రహం ఉంది, చాలా పెద్ద గుడి ఉంది. లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. ఒక్కనే ఉన్నా, అయినా ధైర్యం చేసి లోపలికి వెళ్తున్నా. ఏదన్నా ఆంజనేయ స్వామి చూసుకుంటాడు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. చూడండి ఆంజనేయ స్వామి. ఒకసారి స్వామివారి పాదాలు దాకి నమస్కరించుకొని వెళ్ళిపోదాం. ఈ గుడి లోపల మీకు చూపిస్తున్నా. ఇది గుడి లోపల భాగం అండి. ముందుగా అందరూ ఆంజనేయ స్వామిని దర్శించుకొని నమస్కరించుకోండి. జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఇక్కడ సాయిబాబా విగ్రహం ఉందండి. స్వామివారి విగ్రహం వెనక, ఇది పాత టెంపుల్ కాబట్టి స్వామివారి విగ్రహం వెనక పురాతన వస్తువులు ఏవో ఉన్నాయి. ఇది గుడి లోపల. అక్కడ ఏమన్నా చూద్దాం. ఓకే, నాకు అక్కడ ఏమీ కనిపించలేదు. ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. ఏంటి ఇప్పుడు అది రాముల వారి గుడి అయి ఉంటుంది. ఇప్పుడు రామభక్త ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం. ఇప్పుడు రాముల వారి గుడిలోకి కూడా వెళ్ళి దర్శించుకుందాం. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలా మరెన్నో పురాతన టెంపుల్ వీడియోలు నేను ముందు చాలా చేస్తాను. ముందు నేను కూడా చాలా చేయాలని డిసైడ్ అయ్యాను. జై శ్రీరామ్. మనం ఎవరు లేరు, స్వామివారి తలుపులు మనం తెరవచ్చా లేదా, స్వామివారు కోప్పడతారా అని భయం వేస్తుంది. చూద్దాం, దేవుడి మీద నమ్మకం ఉంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది తాళం వేయలేదు చూడండి, తాళం వేయకుండా ఇలా పెట్టేశారు. నేను తీస్తున్న ధైర్యం చేసి. ఎవరైనా వచ్చి ఏమైనా అంటారేమో, ఏమైనా చేస్తారేమో, నాకైతే తెలియదు. జై శ్రీరామ్. బయట ఎవరు వచ్చున్నారు, వాళ్ళు ఎవరు?
ఏ పని మీద వచ్చారో మనకు తెలియదు. మన పని మనం చేద్దాం. సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం. తలుపులు కూడా చాలా పురాతనంగా ఉన్నాయి. అన్నా మాది పాలూరన్నా. జై శ్రీరామ్. ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? అంటే ఒక సుమారుగా 40 సంవత్సరాలు అయి ఉంటుందా? మీది ఈ ఊరేనా? ఓకే అన్న. ఏం లేదన్నా, మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, పురాతన గుళ్ళు కొంచెం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తున్నాం. అంటే ఈ గుడిని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదా? లేదు పూజలు నడుస్తున్నాయా? భీమవరం నుంచి వచ్చి పూజ చేస్తారా? చేసేసి వెళ్ళిపోతారా? అదే చాలా పాతగా ఉంటే 50 సంవత్సరాలు అయి ఉంటుందా? ఓకే అన్న, వీడియో తీసుకుంటాను, ఏం కాదుగా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. అది ఈ గుడి కట్టి 50 సంవత్సరాలు అవుతుందంట దగ్గర దగ్గర. ఇప్పుడు మనం రాముల వారి టెంపుల్లోకి వచ్చాం. ఆహా, ఎంత అదృష్టమో చూడండి. రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుల వారు విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. జై శ్రీరామ్. అందరూ రాముల వారి స్వామికి దండం పెట్టుకోవాలి. శ్రీరామునికి జై శ్రీరామ్. మనం గుడి లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి 50 సంవత్సరాల క్రితమే చూడండి పైన సీలింగ్ ఎలా చేశారో. ఇదిగోండి చూడండి ఈ విగ్రహాలు. నాకు లోపలికి వచ్చాక ఏదో తెలియని ఫీలింగ్, ఇలా ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. చూస్తూ ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. జై శ్రీరామ్. ఇక్కడి నుంచి గర్భగుడిలోకి అది షటగోపం. సీతమ్మ తల్లికి, శ్రీరాముల వారికి జై. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళలేకపోతున్నాను. మొదటి వీడియో. జై శ్రీరామ్. అక్కడ రాముల వారి వెండి పాదాలు ఉన్నాయి. అందరూ దండం పెట్టుకోవాలి. మన వ్యూవర్స్ అందరూ స్వామివారికి నమస్కరించుకుంటారని దగ్గరికి వెళ్ళే ధైర్యం చేసి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ చూడండి రాముల వారి జై శ్రీరామ్ విగ్రహాలు ఉన్నాయి. అందరూ చూడగానే దండం పెట్టుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. ఇలా గర్భగుడిలోకి వెళ్ళటం తప్పు అయితే నన్ను క్షమించండి. ఇక్కడ ఎవరు లేరు. ఊరి బయట ఈ గుడి ఉంది. తలుపులన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి, తాళాలు ఏం వేయలేదు. జై శ్రీరామ్. నేను వెళ్తున్నాను స్వామి, నా తప్పు అయితే క్షమించండి. ఓం నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా. జై శ్రీరామ్. తలుపులు ఎలా ముయ్యాలో కూడా తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు మీరందరికీ ఒక టాస్క్ అండి. ఇది ఈ విగ్రహం ఏ స్వామిదో, ఎవరిదో ఒక్కసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. మరో టెంపుల్ టూర్తో మళ్ళీ మీ ముందుకు వస్తా.